హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అయితే చేసుకుందామండి. సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అవుతుంది. దానికోసం మనం ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. సో కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందామండి. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇవి పక్కకు తీసుకొని బౌల్ పక్కన పెట్టుకుందామండి. సో నేనైతే వేయించిన సేమియానే తీసుకున్నానండి. సో దానివల్ల నేను మళ్ళీ వేయించలేదు. అదే కడాయి పెట్టుకొని తిరిగి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. సో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుందామండి. సో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందామండి. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందామండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి. సో నేనైతే వేస్తున్నానండి. సో ఈ నీళ్ళని మనకు బాగా మరగాలండి. సో ఇలా మరుగుతున్న టైంలో మనము తీసుకున్న సేమియాని అయితే వేసి బాగా ఉడికించుకుందామండి. సో ఈ సేమియా 75% బాగా ఉడకాలండి. ముందుగానే చక్కెర వేస్తే చాలా టైం పడుతుంది. సో ఇది ఉడికిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలండి. సో ఇలా మరుగుతున్న టైంలో అప్పుడప్పుడు 2 నిమిషాలు ఒకసారి మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. సో మనకి ఇంకా చాలా ఒక 75 ఉడకాలండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం చక్కెర వేసిన తర్వాత మళ్ళీ మనకి నీళ్ళగా ఉంటుందండి. సో మనకి ఎమ్మీగా అయితే ఉడికిపోతుంది. సో ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకుందామండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనకి ఉడికేదానికి సరిపడా నీళ్ళు అయితే చక్కెరలో నుంచి వస్తాయండి. సో ఇలా ఉడికించుకునేటప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. సో మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుందండి. చూడండి, చాలా నీళ్ళుగా ఉన్నట్టుగా ఉంది కదండి. సో మనకి ఆరిపోతే క్వాంటిటీ సరిపోతుందండి. సో ఫైనల్గా మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి. సో ఈ క్వాంటిటీ సరిపోతుందండి. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. సో చాలా ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుందండి. సో చూడండి, బౌల్లోకి అయితే వేసుకుందామండి. సో మీ గనక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.